కుటుంబానికి కూడా అదే నేర్పుకోవాలి. రేయ్, పిల్లలకు కూడా అదే నేర్పాలి. మనం తిని మనం బతికింది బతుకు కాదురా. మనకున్నా లేకపోయినా ఉన్నదానిలో నలుగురికి సాయం చేసే బుద్ధి చూసావా, అది గొప్ప మనసురా, అది దేవుడు దీవించే మనసురా. రేయ్ అమ్మాయి, కూతురా, అరే కొడుకా, ఈ బుద్ధి మంచిదిరా, గుర్తుపెట్టుకోండి అని తల్లిదండ్రులారా నేర్పుకోండి పిల్లలకి. మనకున్న దానిలో చూసుకొని దానిలో మురుసుకొని దాచిపెట్టుకొని కొప్పేసుకొని బతకడం కాదు. అది దరిద్ర బతుకది, ఆశీర్వాదం లేని బతుకది. ఆశీర్వాదకరమైన బతికేంటో తెలుసా? మన కడుపులు నింపుకోవడమే కాదు, 10 మంది కడుపులో నింపాలి అనే మనస్సు ఆశీర్వాదకరమైన మనస్సు. సంతానాన్ని కూడా నేర్పుకోండి ఈ మనస్సు. దేవుడు అన్యాయస్తుడు కాడే. 10 మందికి ఇచ్చే నీ చెయ్యి ఇవ్వలేని స్థితిలోకి ఆగిపోయింది అనుకో, పరీక్షించాడు అనుకో, ఒకరోజు నువ్వు పట్టజాలనంతగా నీ చేతులు నింపుతాడు ఆయన.